వెల్కమ్ టు ది ఫైన్ ప్రాపర్టీస్. ఈరోజు మనకి మై హోమ్ దక్ష గేటెడ్ కమ్యూనిటీలో 3 BHK ఒకటి సేల్కి వచ్చిందనమాట. దీని సైజ్ వచ్చేసరికి 2235 SFT. ఈ కమ్యూనిటీ వచ్చేసరికి 5.82 acresలో G+32 ఫ్లోర్స్లో ఇచ్చారు. అండ్ టోటల్ 660 యూనిట్స్ అనమాట. అండ్ దిస్ ఈస్ ద కారిడార్. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. మనకి ఈస్ట్ ఫేసింగ్ 2235 SFT. అండ్ మీరు చూస్తుంది వీడియోలో చూస్తుంది వచ్చేసరికి డ్రాయింగ్ ఏరియా సైజ్ వచ్చేసరికి 17x11.6 అనమాట. మనం లోపలికి ఎంటర్ అవుదాం ఇప్పుడు. అండ్ దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా అండ్ ది లివింగ్ ఏరియా అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి లివింగ్ ఏరియా. అండ్ మనం ఇప్పుడు బాల్కనీలోకి ఎంటర్ అవుదాము. ఇది బాల్కనీ 6 feet వైడ్లో సిట్అవుట్ ఏరియా ఇచ్చారనమాట. అండ్ మీరు వీడియోలో చూస్తుంది వచ్చేసరికి గండిపేట్ అండ్ కోకాపేట్ వ్యూ అనమాట. గండిపేట్ లేక్ కూడా కనిపిస్తుంది మీకు, ఎదురుగా కనిపిస్తుంది గండిపేట్ లేక్ వ్యూ. అండ్ మీకు ఎగ్జాక్ట్లీ ఇది రాజ్పుష్ప ఏట్రియా అనమాట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి కోకాపేట్లో మనకి మై హోమ్ వాళ్ళ ప్రాజెక్ట్. అండ్ దిస్ ఈజ్ ద వెల్ డిమాండింగ్ ప్రాజెక్ట్ అనమాట. ఇందులో మనకి ఆల్మోస్ట్ బిల్డర్ యూనిట్స్ అయితే అన్నీ అయిపోయాయి. అండ్ కరెంట్లీ మన దగ్గర ఉన్నదైతే రీసేల్ యూనిట్స్. అండ్ కరెంట్లీ ప్రైసింగ్ అయితే బాగానే కోట్ చేస్తున్నారు. అండ్ ఇది కిచెన్ అనమాట. దిస్ ఈజ్ ద కిచెన్. మనం కిచెన్లోకి ఎంటర్ అయ్యాం. సైజ్ వచ్చేసరికి 11.6 x 9.1. అండ్ ఇది యూటిలిటీ ఏరియా వచ్చేసరికి 5 feet వైడ్లో ఉంటుంది. అండ్ మీరు మళ్ళీ చూస్తుంది వచ్చేసరికి కోకాపేట్ వ్యూ రాజ్పుష్ప ఏట్రియా అనమాట. అండ్ దెన్ ఇక్కడ స్టోర్ రూమ్ కూడా ఇచ్చారు. ఇది 5.3 x 5.8 సైజ్లో ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ద కిచెన్ అగైన్. అండ్ ఈ ప్రాజెక్ట్లో మనకి టోటల్ 660 యూనిట్స్ ఇచ్చారు. అండ్ రాజ్పుష్ప ఫేసింగ్లో ఉన్న యూనిట్స్ వచ్చేసరికి మంచి డిమాండింగ్లో ఉన్నాయి. అండ్ ఇది పూజా రూమ్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్లో మీ కిచెన్ పక్కన వస్తుంది. అండ్ రాజపుష్ప సైడ్లో ఉన్న యూనిట్స్ వచ్చేసరికి వాళ్ళు 2.6 2.65 కోట్ చేస్తున్నారు. ప్రజెంట్లీ మీరు చూస్తుంది 2.65 అనమాట. అండ్ మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాము. ఇది మాస్టర్ బెడ్రూము. దీని సైజ్ వచ్చేసరికి బిగ్ సైజ్లో డిజైన్ చేశారు. 11.1 x 15.5 11.1 x 15.5. అండ్ అలాంగ్ విత్ ది అటాచ్డ్ వాష్రూమ్. ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. 5.7 x 7.1 సైజ్ ఉంటుంది. అండ్ ఇందులో ఈ 3 BHKలో మనకి 3 వాష్రూమ్స్ ఉంటాయి. 2 are అటాచ్డ్ టు ది బెడ్రూమ్స్ అండ్ 1 more ఈజ్ కామన్ అనమాట. అండ్ మీరు మళ్ళీ చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ ఇది. దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇది డైనింగ్ ఏరియా అనమాట. అండ్ మనం ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాం. సెకండ్ బెడ్రూమ్ కూడా హ్యూజ్గా ఉంటుంది. అండ్ 11.1 x 15.1 సైజ్లో ఉంటుంది. 11.1 x 15.1. అండ్ ఇది క్లాసెట్ ఏరియా. అండ్ దిస్ ఇస్ ద అటాచ్డ్ వాష్రూమ్ ఫర్ ది సెకండ్ బెడ్రూమ్. అండ్ ఇందులో వచ్చేసరికి మనకి కోకాపేట్ వ్యూలో గ్రేవ్యార్డ్ సైడ్ ఉన్నవి అవైలబుల్గా ఉన్నవి. అండ్ రాజ్పుష్ప ఏట్రియాలో ప్రైమ్ వ్యూలో ఉన్నాయన్నమాట. అండ్ దిస్ ఈస్ ద థర్డ్ బెడ్రూమ్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఎంటర్. ఇది థర్డ్ బెడ్రూము. ఈ థర్డ్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి మీకు ఎంతలో ఇచ్చారంటే 13.1 x 11.1. అండ్ దిస్ ఇస్ ద డ్రాయింగ్ ఏరియా వేర్ వి ఎంటర్డ్. ఇది డ్రాయింగ్ ఏరియా అనమాట. అండ్ ఇది థర్డ్ బెడ్రూమ్ సైజు. అండ్ దీనికి ఇందులో అటాచ్డ్ ఉండదు వాష్రూమ్ వచ్చేసరికి. ఇందులో కామన్ వాష్రూమ్ ఉంటుంది అనమాట. ఇది కామన్ వాష్రూమ్. దిస్ ఈజ్ ద థర్డ్ వాష్రూమ్ ఫర్ ది థర్డ్ బెడ్రూమ్. అనేది గెస్ట్లు వచ్చినప్పుడు మీకు కామన్గా యూజ్ చేసుకోవడానికి అవుతుంది. అవుట్ సైడ్ ఉంటుంది అనమాట. అండ్ ఈ ప్రాజెక్ట్లో మనకి కోకాపేట్ వ్యూలో ఉన్న వాటికి కొంచెం తక్కువ డిమాండ్ ఉంది బికాస్ ఆఫ్ గ్రేవ్యార్డ్ వ్యూ అనమాట. అండ్ రాజ్పుష్ప ఏట్రియాలో ఉన్నవి వెల్ డిమాండెడ్లో ఉన్నవి. Thanks for watching the Fine Properties.